హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశివాడి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని అనుకుంటున్నానండి. ఇవాళ ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే వినాయక చవితి వస్తుంది అంటే ఒక 10 రోజుల ముందు నుంచి మనకి హడావిడిగా ఉంటుంది కదా. అలాంటిది వినాయకుని విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఎప్పటి నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తారు, అసలు ఏ విధంగా తయారు చేస్తారు, అసలు ఎక్కడ తయారు చేస్తారు అనే డౌట్స్ అన్నీ కూడా చాలా చాలా ఉంటూ ఉంటాయి కదండి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మీ అందరికీ కూడా చాలా క్లియర్ చేస్తూ ఈ వినాయకుని విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారు అనేది మొత్తం కూడా నేను మీకు చాలా క్లియర్గా వీడియో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. విజయనగరంలో కుమ్మరి వీధిలో ఉండే ఒక ఇంటికైతే వచ్చానండి. ఆ ఇంట్లో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారనమాట. ఎవరు తయారు చేస్తున్నారు? ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. చూడండి, నేనైతే ఒక ఇంటికి అయితే వచ్చాను. వచ్చేసరికి ఒక అంకుల్ అయితే ఇలా విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారనమాట. సపరేట్గా తయారు చేస్తూ ఉన్నారు. నేను వీడియో తీసుకోవచ్చా అంకుల్ అని చెప్పేసి అడిగానండి. అడగగానే లోపలికి వెళ్ళమ్మా, చాలా విగ్రహాలు తయారు చేసి పెట్టాము అని చెప్పేసి అంకుల్ అయితే చెప్పారండి. నాకే వెళ్ళడానికి అదోలా అనిపించి కాసేపు ఆగిపోయాను. ఆగిపోగానే అంకుల్ ఏం పర్వాలేదమ్మా, వెళ్ళు, లోపలికి వెళ్ళి చూసి వీడియో తీసుకో, ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. నాకు చాలా బాగా నచ్చింది అసలు. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇల్లు అంతా కూడా ఈ విగ్రహాలతో నిండిపోయిందండి. చూడండి, అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు. ఏ పక్క చూసినా వినాయకుని విగ్రహాలే అన్నమాట. ఎప్పటి నుంచి తయారు చేశారు ఇన్ని విగ్రహాలు ఏంటి అని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు తయారు చేసినవా, లాస్ట్ ఇయర్వా అని చెప్పేసి అడిగితే 3 నెలల క్రితం నుంచే మేము ఈ విగ్రహాలు తయారీ విధానాన్ని మొదలు పెట్టేశాము. అప్పటి నుంచి తయారు చేసిన విగ్రహాలు ఇవన్నీ కూడా అని చెప్పేసి అన్నారండి. ఫస్ట్ వచ్చేసి ఈ విగ్రహాలన్నీ కూడా మట్టితో తయారు చేసిన తర్వాత అవి బాగా ఆరిన తర్వాత మొత్తానికి కూడా ఈ విధంగా పెయింటింగ్స్ అన్నీ కూడా వేసేసి మనకి ఈ విధంగా స్టోర్ చేసేస్తారంటండి. ఇంట్లో ఉండే ఈ మట్టి విగ్రహాలన్నింటినీ కూడాను అదే విధంగా పెయింటింగ్స్ వేసి మార్కెట్లో హోల్సేల్ మార్కెట్కి అమ్మేస్తారట. అసలు వీళ్ళు ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, అసలు ఒక విగ్రహం ఎంత రేటుకి వీళ్ళు హోల్సేల్ మార్కెట్కి అమ్ముతారు, మనం ఎంత రేటుకి తీసుకుంటాము బయట అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి ఈ ఆంటీని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా మీరు? అవును, మీరు ఏం చేస్తున్నారు? మీరు బొమ్మని సాఫ్ట్ చేస్తున్నారా? చేసి పెయింట్ వేస్తారా? ఇది ఎంత సైజు బొమ్మ? ఎన్ని? తెలీదా? ఎంత రేటు ఉంటుంది? 200. దానికి ఒక బొమ్మ చేయడానికి ఎంత టైం పడద్దమ్మా? మామూలుగా మొత్తం అంతా సాఫ్ చేసి ఒక బొమ్మ చేయడానికి అయితే రోజుకి 4 బొమ్మలు అవుతాయి. రోజుకి 4 బొమ్మలు. 4 బొమ్మలు అయినా సరే ఎంత లెక్క పెట్టుకున్నా 800. అదే సాఫ్ చేస్తేనే నీట్గా ఉంటుంది, లేకపోతే గరుగ్గున్నట్లుగా ఉంటుంది. ఇది సాఫ్ చేస్తారటమ్మా. చేసి అందులో పెట్టారా? అదే గడ్డేమైనా వేస్తున్నారా? పీచా? కొబ్బరి పీచా? ఇదిగో ఈ కొబ్బరి పీచు వేస్తే ఉంటది కదా, లేకపోతే తిరిగిపోద్ది. అదే
నేను వెళ్ళేటప్పటికే తయారు చేసిన బొమ్మ అండి ఇది. ఇప్పుడు సేమ్ అదే షేప్లో ఉండే బొమ్మని మరొకటి తయారు చేస్తారంట. ఒకసారి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం మొత్తం కూడా చూద్దాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అంకుల్ని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఏం పిండిది? మామూలుగా ఇలాంటి షేపులు తీసుకోవాలా మీరు? ఎక్కడి నుంచి తెస్తారా అవి షేపులు? ఇవి తయారు చేసుకుంటారా? బొమ్మ మామూలు చేత్తోనే తయారు చేస్తారా? చేతితో తయారు చేసిన బొమ్మకి ఈ విధంగా అచ్చిపోసి తయారు చేసుకుంటారు. వీటి ద్వారా మరి కొన్ని తీసుకుంటారు, అలాగేనా? అదే వేరే ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ కాదా? అవునవును. ఎంత టైం పడుతుంది ఒక బొమ్మ తయారు చేయడానికి? ఇలా మామూలుగా ఇందులో పెట్టి తయారు చేయడానికి అరగంట పడుతుంది. అవునవును. ఇది దింతాలకు దగ్గర తయారు చేస్తారు ఆల్రెడీ. వెనక వైపుదా? వెనకది ఆల్రెడీ తయారు చేస్తారు అయితే ముందుది. ఏవి అవే? ఆరిపోవాలి. ఆరపోతే పడిపోయి ఇరిగిపోతాయి. దేనికి తగ్గట్టు అలాగ మీరు ఉండలా చుట్టేసి పెడతారు. అవును, మరి షేప్ రావాలి కదా. ఇంటి నిండా బొమ్మలే. 2 నెలల నుంచి మొదలు పెట్టారా? వినాయక చవితి ఎన్ని రోజులు ఉందని ఎన్ని రోజుల నుంచి మొదలు పెడతారు మీరు? వినాయక చవితి 3 నెలలు ఉంటుండగా మీరు మొదలు పెట్టేస్తారు. అవునవునా? అప్పుడు మీరు మీ దగ్గర హోల్సేల్కి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు? మట్టి మొత్తం పెట్టేసిన తర్వాత గడ్డేస్తారా? దానికి అంటిస్తారా? ఇది ముందు వైపుతే కానీ ఇది వేరే డిజైనా? అది అదే అది ఆ డిజైన్. ఈ బొమ్మ ఈ డిజైన్.
4 విగ్రహాలు తయారు చేస్తారు. ఒక్కొక్క విగ్రహం 200 చొప్పున వీళ్ళు హోల్సేల్ మార్కెట్కి అమ్ముతారు. మనం మార్కెట్లో ఇదే విగ్రహం ఎంత రేటుకి తీసుకుంటామండి? మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా వీళ్ళైతే చాలా చాలా కష్టపడుతున్నారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. వీళ్ళ కష్టానికి తగ్గట్టు ఫలితం ఇంకా ముందు ముందు బాగుండాలని, వీళ్ళ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ గైస్.